ప్రస్తుతం ఏపీ శాసన మండలి సమావేశాల లైవ్ ద్వారా చూద్దాం. Will go on record. No, I am not. So I go. Right. I am not allowing discussion. No, you want to? No, I am not allowing anybody. I know. Yes, Sharma garu. Nothing will go on record. I am not allowing any. I am not allowing. Nothing will go on record. No mic. No mic. No. Prime Minister We are not allowing, sir. No. Question hour. Question hour tawata. Question agenda ఒక్కొక్క విషయం గవర్నమెంట్ అఫీషియల్ గా దీని మీద స్టేట్మెంట్ ఇవ్వబోతా ఉంది. ఎట్లా ఈరోజు ఒక గంటలో అరేంజ్ చేస్తారు కదా, ఇచ్చిన తర్వాత దాని కంటెంట్ చూడండి. మీరు సాటిస్ఫై అయితే ఒకటి సాటిస్ఫై కదా, ఇప్పుడు ఏం చేద్దాం ఆలోచిద్దాం. అఫీషియల్ గా స్టేట్మెంట్ ఇస్తామన్నాక మళ్ళీ ఇప్పుడు ఆర్గ్యుమెంట్ చేసి దీని మీద ఇబ్బంది పెడతలాగా ఏంటి అనేది కాదు గవర్నమెంట్ అలా కాదండి. ఇప్పుడు నేనే దాన్ని మీరు డినై చేయట్లేదు, అవునని చెప్పట్లేదు. అవును, దాని మీద గవర్నమెంట్ స్టాండ్ ఏంటి, దాని మీద కాదు. ఇప్పుడు ఏదైతే నిన్న జరిగిన పరిణామాల మీద గవర్నమెంట్ స్టాండ్ ఏంటి, దాని మీద అఫీషియల్ గా స్టేట్మెంట్ ఇవ్వబోతా ఉంది. స్టేట్మెంట్ చేసి మాట్లాడుతాం దాని మీద, మళ్ళీ తీసుకున్నాం. Sir, I am now. Sir, I am going to question hour. No. Let us save the time for question hour. Ramchandra garu. Venkateswara garu. Ramchandra garu, please. Srinivas Reddy. ఉన్నాడు సార్, ఎందుకు మాట్లాడతారు కదా. వెంకటేశ్వర గారు ప్లీజ్. లేదు సార్, ఇప్పుడు మళ్ళీ డిస్కషన్ వస్తుంది సార్. అదంతా మనం వాళ్ళు ఏదో మనం స్టేట్మెంట్ కూడా అంటున్నారు కదా, రాని వచ్చినప్పుడు మాట్లాడదాం. మరి క్వశ్చన్ వారికి ఇష్టం సార్, మనం డిసైడ్ చేద్దాం సార్, డిసైడ్ చేద్దాం. రైట్ సార్. క్వశ్చన్ అవర్ ముద్దుకృష్ణ నాయుడు గారు కూర్చోండి సార్. వెంకటేశ్వర గారు కూర్చోండి సార్. వెంకటేశ్వర గారు మినిస్టర్ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. మినిస్టర్ మీరు టేకప్ ఏదో స్టేట్మెంట్ ఏదో అంటున్నారు కదా, మాట్లాడుతున్నాం మీరు ఉంటారు కదా సార్, మన అందరం ఉంటాం కదా. మీరు కాదు ఇప్పుడే కాదంటే దానికి టైం ఇస్తామని వాళ్ళు మాట్లాడుతున్నా ఇష్టమంటున్నారు కదా మేడం. లేదండి, దే ఆర్ నాట్ బ్లాకింగ్. చెప్పారు కదా సార్, అంతా ఫోన్ చేస్తాను మాట్లాడారు. అది చేద్దాం సార్, అది వాళ్ళు ఏం చేయాలో చేస్తాను, మనం డిస్కస్ చేద్దాం. Don't say like that. Question is not like that. No, we are going with the agenda.
ఆన్సర్ ఆన్సర్ అధ్యక్ష రాష్ట్ర అజెండాలో తెలిసిన ప్రాధాన్యత ఉండేది ఉందా? రాష్ట్ర అజెండాలో ఇది అయిన తర్వాత మనం డిసైడ్ చేయాలి సార్. స్టేట్మెంట్ అనుకుంటున్నారు, మనం డిసైడ్ చేద్దాం ఏం చేయలేదు. మీరు డోంట్ అంటే అవుట్ అర్జెంట్ హౌస్ స్టేట్మెంట్ ఇచ్చినా డిస్కస్ చేద్దాం. సమ్ అడ్జస్ట్మెంట్ చేద్దాం సార్. వాళ్ళు అంటున్నారు కదా స్టేట్మెంట్ అంటున్నారు, ఏం చేద్దాం అవసరం అనుకుంటే చేద్దాం. అధ్యక్ష మొదటి ప్రశ్నకు అవునండి. రెండో ప్రశ్నకు ఆంధ్రప్రదేశ్ భూమి వ్యవస్థ చట్టం కింద రాష్ట్ర ఉన్నత విద్యాశాఖకు 2 విశ్వవిద్యాలయాలను మాత్రమే, అంటే కేంద్ర విశ్వవిద్యాలయాన్ని మరియు గిరిజన విశ్వవిద్యాలయాన్ని మంజూరు చేయడమైంది. కేంద్ర ప్రభుత్వం నుండి మెమరాండం ఆఫ్ అసోసియేషన్ మరియు నియమావళి అందాల్సి ఉంది. వ్యయ నియమిత్తం 2016-17 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ₹1 కోటి కేంద్ర విశ్వవిద్యాలయానికి, అలాగే మరో ₹1 కోటి గిరిజన విశ్వవిద్యాలయానికి మంజూరు చేయడమైంది. సప్లిమెంటరీ అధ్యక్ష, మంత్రి గారు చెప్తూ 2 అన్నారు, కానీ ఐఐటి కానీ IIIT కానీ ఇవన్నీ కూడా మీరే ఓపెన్ చేశారు. దాదాపు 11 యూనివర్సిటీలు స్టార్ట్ చేస్తే దాంట్లో కొన్ని అగ్రికల్చర్ యూనివర్సిటీ కానీ, ఇటువంటి పెట్రోలియం యూనివర్సిటీ కానీ ఇతర శాఖలకు వచ్చినప్పుడు కూడా దాదాపు 9 యూనివర్సిటీలు ఓపెన్ చేశారు. ఇంక 2 యూనివర్సిటీలు ఓపెన్ చేయాల్సి ఉంది అని చెప్పేదా మీ అర్థం? లేకపోతే 2 చేశారని చెప్పినా దీని యొక్క అర్థం? 11 యూనివర్సిటీలు యాక్ట్లో ఉంది, కానీ మీరు 2 అంటున్నారు. ఈ రెండిట్లో 2 ఇంకా ఓపెన్ కావాల్సినటివి, 9 ఓపెన్ అయినటివి. ఈ ఆన్సర్లో క్లారిటీ లేదు. వెదర్ 2 యూనివర్సిటీస్ హ్యాస్ టు బి స్టార్టెడ్ ఆర్ ఓన్లీ 2 యూనివర్సిటీస్ ఆర్ శాంక్షన్డ్, అది మీరు క్లారిటీగా చెప్పడం లేదు. 9 ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. తిరుపతిలోనే ఐఐటి చేశారు, IIIT సత్యవేడ చేశారు, ఐజర్ తిరుపతి అంటే చిత్తూరు జిల్లాలో చేశారు. అందువల్ల మీరు సభ్యులు దాన్ని రాంగ్ అర్థం చేసుకున్నారు. యాక్చువల్ క్వశ్చన్ ఏంటంటే యూనివర్సిటీస్ అడిగారు. ఐఐటి కానీ, ఐఎం కానీ, NIT కానీ అవన్నీ కూడా ఉన్నాయి. బట్ అవి యూనివర్సిటీస్ కాదు, అవి ఇన్స్టిట్యూట్స్. అది ఇన్స్టిట్యూట్స్ అనుకుంటే మొత్తం నేను చెప్పినట్టు చెప్పేవాళ్ళు మొత్తం ఇన్స్టిట్యూట్స్ అని. స్పెసిఫిక్గా యూనివర్సిటీస్ విశ్వవిద్యాలయాలు అడిగారు. విశ్వవిద్యాలయాలు మాత్రం HIT సంబంధించి 2 సెంట్రల్ యూనివర్సిటీ